ప్రజలు కూడా చాలామంది అంటే ఒక అసెంబ్లీ సెషన్స్ అంటే కొన్ని కోట్ల రూపాయలతో కూడుకున్న అంటే ఒక రోజు సెషన్‌కి చాలా కోట్లు ఖర్చవుతాయి. హ్మ్. అంటే జనాల కోసం ప్రజా సమస్యలు అసెంబ్లీలో వినిపించే విధంగా ఎమ్మెల్యేలు మాట్లాడాలి. హ్మ్. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 11 సీట్లు వచ్చినా కూడా ఎవ్వరు కూడా అసెంబ్లీకి వెళ్ళవద్దు. ప్రతిపక్ష హోదా మాకివ్వాలి. మాకిస్తేనే గౌరవం అనేది కూడా చాలామంది అంటే ఇప్పుడు ఎవరైతే వైసీపీ ఎమ్మెల్సీ గారు ఎవరైతే మహిళా ఎమ్మెల్సీ గారు ఉన్నారో, హ్మ్. తర్వాత అందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ప్రతిపక్ష హోదా ఎందుకివ్వరు? మా పార్టీకి ఇవ్వాలి. హ్మ్. ఇప్పుడు మీరు 3 పార్టీలు ఏదైతే మిగిలింది మా పార్టీ ఉందో మాకివ్వాలని కూడా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు దానికి హ్మ్. మేము ప్రతిపక్ష హోదా ఇవ్వం మీకు. హ్మ్. మీకు జనాలే 11 సీట్లు ఇచ్చారు ఇవ్వరని కూడా క్లియర్ చేశారు. హ్మ్. కావాలని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని కూడా వైసీపీ ఆరోపిస్తున్నారండి. ఏం చెప్తారు సీత గారు? కొంచెమైనా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ నాయకుడికి కొంచెమైనా తెలివి లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే, నాలాంటి వాళ్ళ చేత కూడా అంటే నేనేదో నా ఆయన 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 వయసులో సగం వయసు లేదు నాది. నేను కూడా చెప్తున్నాను అనంటే ఇంతకుముందు గతంలో జరిగినటువంటి మాటలు రిపీట్ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి అనంటే, అప్పుడు నీకు 21 సీటొచ్చాయి. నేను గాని ఒక 5, 6 అది కూడా తప్పే లెక్కలు రావు. మళ్ళీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటారు. హ్మ్. నేను లాగేసుకున్నానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అంటే 18. హ్మ్. 6 2019 6 లాగేసుకున్నానంటే ఇంక నీకు 17 ఉంటాయి. ప్రతిపక్ష హోదా గూడా ఉండదు. హ్మ్. గుర్తుపెట్టుకో. కాకపోతే ఉండాలి కాబట్టి ఉంచుతున్నాను అని చెప్పేసన్నాడు. హ్మ్. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు 11 సీట్లొచ్చి నీకు 17 కూడా రాలా ఒక్కనైనా ఇచ్చి చేద్దాం అనుకుంటే. హ్మ్. 11 వచ్చి సచ్చాయి. ఇప్పుడు ఎలా ఇస్తావు? నీకు తెలీదా ప్రతిపక్ష హోదా అసలు ఎట్లా అడుగుతావు నువ్వు? కానీ సీట్లు 11 వచ్చినా మాకు 40% ఓట్ షేరింగ్ ఉంది. మాకు ప్రజలు 40% మాతో ఉన్నారనేది కూడా మాకు కూడా అప్పుడు 60% ఓట్ షేరింగ్ ఉండింది కదా! 40% మాకు కూడా అప్పుడు ఉండింది కదా! టీడీపీ కూడా. మొత్తం అయితే లేదు కదా! మరి అప్పుడు మీరెందుకు 21 గెలిస్తేనే మీరు ఆ విధంగా మాట్లాడారే మేము లాక్కుంటాము. మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనని. హ్మ్. మరి ఈరోజు 11 సీట్లు వచ్చినందుకు మీకెలా ప్రతిపక్ష హోదా ఇస్తారు?